అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అందించడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సచివాలయాలు ఏర్పరిచి మిమ్మల్ని నియమించారని అన్నారు రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన హౌసింగ్ డిపార్ట్మెంట్ రివ్యూలో సీదిరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలువురు అధికారులు మాట్లాడిన తర్వాత సీదిరి సచివాలయం ఉద్యోగులను వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని సహించనని, అది వాలంటీర్ అయినా మండలాధికారి అయినా పనిష్మెంట్ తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను ఇస్తున్నామంటే గత ప్రభుత్వాల వైఫల్యమేనని, మన హయాంలో అది జరగకూడదని హెచ్చరించారు. అంటే 10:15 కల్లా మీ 16 సెక్రటరీ కంప్యూటర్లో దానికి స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, ఉంటుంది డాష్ బోర్డ్ మీకు కనిపిస్తుంది కదా, ఇది తప్పేస్తే పండు రిజల్ట్ పండు. ఆ డాష్ బోర్డ్ మీకు 10:30కి ఈ జస్ట్ టేక్ 16 ఫోటోలు మీకు వస్తాయి. ఆ రోజు వాడు మీకు అర్థమవుతుంది. ఆ ఫోటో చూస్తే అన్ని తమ్ములు ఉన్నాయి లేదా, ఇంకో సెక్రటరీ తమ్ములు ఉన్నాయి లేదా రాని మీరు నోట్ చేసుకోవడమే. ఇది రాలేదు కదా, మీకు లీవ్ లెటర్ ఇచ్చాడా లేదా, రాకపోతే ఈ మార్క్ యాబ్సెంట్. ఎప్పుడు వస్తుంది మీ కంట్రోల్? మీకు చేయాలి. ఇక్కడికి ఇద్దరు ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్ రాలేదు. బ్రాహ్మణతాలో రావడం ఏంటి? ఏమండి రమేష్ నాయుడు గారు ఏడి బ్రాహ్మణతాలో వైజాగ్ ఉన్నవాడిని హాస్టల్ వైజాగ్. నేను చదివిన కాలేజ్ గాజువాడ. రోజు వర్షం, బస్సు లేవు. కాలేజ్కి ఒక 12 లేట్కి వెళ్ళాను. యాక్చువల్లీ ర్యాంకులు మా కాలేజ్ ఫస్ట్ అన్ని ఫస్ట్ లేదు. అయినా సరే నాకు ఆ రోజు కాలేజ్ నో ఎంట్రీ సార్. బస్సు లేదు సార్. బస్సు అనేది సమయానికి ఉంటుందో ఉండదు ఎవడు తెలుసు. నా భయానికి నేను బయలుదేరి వెళ్ళాలి, నా అవసరం అది. అర్థమైంది? నీ బైక్ పని చేస్తే నీ పక్క సెక్రటరీ ఫోన్ చేసి చెప్పలేరు, బాబు రారు నా బండి బాగాలేదు మనం కలిసి వెళ్దామని చెప్పాలి. డాష్ బోర్డ్, అటెండెన్స్ డాష్ బోర్డ్, వాడికి ఫోటో తీసి మనం ఫోన్లు ఇచ్చాం కదా, అందరికీ సెల్ ఫోన్లు ఇచ్చాం మనం. మరేంటి మరి నాకు అర్థమవుతుంది. మీరు ఏ మానిటరింగ్ చేస్తున్నారు? మీరు ఉదయం లేచి ఏదో మనం నల్గొండూరు వెళ్ళాను తనిఖీ చేశాను, బాతుపురం వెళ్ళాను తనిఖీ చేశాను, ఫోటో పెట్టాం. ఆ ఒక్క పంచాయతీకే మీరు వెళ్తున్నాడు. అన్ని పంచాయతీలకి ప్రతిరోజు మనం ఎలా మానిటర్ చేస్తాం? మనం దీనికంటే ఒక సిస్టమ్ అనేది మీరు డెవలప్ చేయాలి. వాలంటీర్లు ఎవ్రీడే రిపోర్ట్ చేయాలా? వాలంటీర్లు చేయాలన్నా ఎవ్రీడే ఏదైతే దానికి సంబంధించినటువంటి అటెండెన్స్ ఆ డాష్ బోర్డ్ ఉంటుంది, దాన్ని ఫోటో తీయమనండి సెల్ ఫోన్లో. ఆ ఫోటో మీకు పెట్టమనండి, అవసరం చాలు. ఎవరికాడ తంబేయాల్సిందే కదా సెక్రటేరియట్లో. తమ్ము మనకు డాష్ బోర్డ్లో తెలుస్తుందమ్మా. అటెండెన్స్ డాష్ బోర్డ్లో టీసీలో ఉన్నాము చెప్తారు. ఈ పప్పులే వాడుకోం ఇక్కడి నుంచి. ఎవ్రీబడి షుడ్ బి అకౌంటబుల్. ఎంఆర్ఓస్ ఇందులో ఏమా ఆర్పు లేదు. ఎవ్రీబడి షుడ్ వర్క్ హార్డ్. 2 ఇందాక ఆగిపోయాను. ఎక్కడ ఆగిపోయాను? మనం ఒక సుదూరమైనటువంటి లక్ష్యం కోసం ఈరోజు మనం పనిచేస్తాము. నెక్స్ట్ గవర్నమెంట్లో, మన గవర్నమెంట్లో మళ్ళీ ఒక 10 లక్షల మంది మాకు ఇల్లు లేవు ప్లేస్ లేవని పెట్టారు అనుకోండి, దట్స్ అన్ ఇన్సల్ట్. స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు అయినా సరే ఇన్ని రేషన్ కార్డులు పెట్టుకొని ఇంతమంది ఇల్లు లేకుండా ఉన్నారంటే ఇది ఎవరికి అవమానం? పాలకులకు అవమానం. ఈరోజు మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవమానాల్ని రాబోయే తరాలకు మనం ఇవ్వకూడదన్న లక్ష్యంతో 30 లక్షల పైబడి ఈరోజు మనం కట్టించుకుంటాము. ఇందులో మొదటి ఫేజు 15 లక్షలు. ఫార్చునేట్లీ మన జిల్లాలో ఉన్నటువంటి మ్యాక్సిమం హౌసెస్ అన్ని ఫస్ట్ ఫేజ్లోనే పెట్టాము. ఫస్ట్ ఫేజ్లోనే మనం పెట్టాము. శ్రీకాకుళం జిల్లా అన్ని ఫస్ట్ ఫేజ్లో ఇచ్చాము. ఎందుకు ఇచ్చుంటాం? శ్రీకాకుళం జిల్లా అన్ని ఇల్లు కూడా ఫస్ట్ ఫేజ్లో ఎందుకు ఇచ్చామని అడుగుతున్నాం. ఎవరు ఇంటర్ప్రిట్ చేయలేరా ఏంటమ్మా? ఎందుకు మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని ఇళ్ళని కూడా, అన్ని ఇల్లు ఫేజ్ 1 ఫేజ్ 2 లేదు, ఉన్న అన్ని ఇల్లు కూడా ఫస్ట్ ఫేజ్ లోనే, ఒకటే ఫేజ్. మనం ఎందుకో తెలుసా?
నువ్వు అంటావు కదా మా జిల్లాని ఎవరు పట్టించుకోవడం లేదని, మా జిల్లా వెనుకబడలేదు, వెనుక నెట్టేశారని అంటుంటాం కదా మనం, వింటూ ఉంటాం కదా మనం. మరి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలాగా? అందుకని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అన్ని ఇళ్ళని కూడా ఒకటే ఫేజు, మొదటి ఫేజ్లో పెట్టామని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎన్రోల్మెంట్లో ఈ మ్యాపింగ్ చేసేప్పుడు, జియో ట్యాగింగ్ చేసేప్పుడు రకరకాల ఇష్యూస్ మనకు వస్తుంటాయి. ఆడ పేదోడే తిత్లీలో ఇల్లు కూలిపోయి ఉంటుంది, కట్టుకున్నాం మనం కదా, మన ఇల్లే కదా కూలిపోయి, చూసాం కదా తిత్లీ ఎలా ఉందో. తెలీదా మనకి? తెలుసా తెలీదా? తీవ్రంగానే వచ్చింది కదా. ఆడెవడో ఇల్లు కట్టేసుకున్నాడు, రంగులు వేసుకున్నాడు అని చెప్పి ఓ మేము చేయము. ఏం మాట్లాడు? 6 అడుగులు 7 అడుగులు ఉంటే మేము చేయము. 6 అడుగులు 7 అడుగులతో ఎవడన్నా ఇంట్లో ఉన్నాడు అంటే వాడు పేదోడాడు, వాడు పేదోడాడు. అర్థమవుతుందా? నీకు నిబంధనలు అవన్నీ ఓకే, కానీ వాడు చాలా పేదోడాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. 10 అడుగులు 12 అడుగులు ఇల్లు ఉన్నోడు కంటే 6 అడుగులు 5 అడుగులు ఉన్నోడు పేదోడు కదా, పేదోడే కదా. అంటే మనం సహాయం చేయాలి కదా, మనం చేయాలా లేదా? ఉంటాయి నిబంధనలు, మనం పెట్టుకున్న నిబంధనలే అన్నీ. అప్పుడేంటి, దానికి ఒక అడ్జస్ట్మెంట్. మనకి టోటల్ ఎస్ఎఫ్టీ 300 ఎంత ఉండాలి, అడ్జస్ట్మెంట్ చేయాలి. గొడవ ఉంటుంది కదా. మనం ఓవర్కమ్ చేయటం ఎలా అనేది మీరు ఆలోచించాలి. దాన్ని మీరు కోఆర్డినేట్ చేయాలి. గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు ఉంటారు, పార్టీ అనుకొని ఉంటారు. రేపు పొద్దున వాళ్ళు ఓట్లు అడగడానికి వెళ్తారు, మళ్ళీ సర్పంచ్ ఎన్నికలకు లేకపోతే ఎంపీటీసీ ఎన్నికలకు మళ్ళీ మా ఎన్నికలకు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు టబ్బీమని తలుపులు వేసేస్తారు. నువ్వు నేను ఇల్లు అడిగితేనేమో నీకు అవ్వదు, నీకు ఎలిజిబిలిటీ లేదు, లేకపోతే నీకు మ్యాపింగ్ అవ్వదు, అది ఇది అని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడేమో ఓటు ఆడడానికి వచ్చేవాడు. మీకెళ్ళిపోయింది, చక్కగా వస్తారు, తమ్మేస్తారు, తింటారు, కొద్దిసేపు పడుకుంటారు, కబుర్లు చెప్పుకుంటారు, వెళ్ళిపోతారు. సహాయం చేయమని అడుగుతున్నాను. మరి అలాగే కొన్ని ఉన్నాయి, అప్పుడెప్పుడో సిఆర్జెడ్లో ఉండిపోయిందని మ్యాపింగ్ అవ్వదని ఒక గొడవ. ఆ నల్లగొడ్లూరులో మనం లేఅవుట్ వేసాం, దాన్ని ఇంతవరకు అతిగతి లేదది. ఎంఆర్ఓ గారు మొన్న అడిగాను నేను డిస్ట్రిక్ట్ రివ్యూలో కూడా, అది ఫస్ట్ లెవెల్ వాట్ ఇస్ దట్ లెవెలింగ్ ఇస్తున్నారట, అది మీరు పెట్టండి. మీరు ఏపీఓ గారు మనసా రేపు వెళ్ళాలి నువ్వు నల్గొండలో, నువ్వు అది పెట్టేది శాంక్షన్ ఇస్తారు. మీ పీడీకి చెప్పారు, హౌసింగ్ పీడీకి కూడా చెప్పారు. ఓకే, బ్రహ్మాండం లేఅవుట్ అవుతుంది. ఉద్దానంలో మంచి పెద్ద లేఅవుట్ అవుతుంది. ఇల్లు అక్కడే కదా ఇచ్చాం మనం, ఇవ్వలేదా? చేయాలి. మీరు మాట్లాడు. మీకు ఇది ఎప్పటి నుండి చెప్తున్నాను నేను, మీకు 6 months నుండి. అవన్నీ నాకు ఎందుకు, నాకు అవుట్పుట్ కావాలా? మాట్లాడారా మాట్లాడలేదా అవన్నీ నాకు అవసరం లేదు కదా. నేను ఎన్నికలకు వెళ్ళినప్పుడు నువ్వు చెప్పావు, నేను గవర్నమెంట్ చెప్పాను అంటే అవుతుంది కదా. చేశానా లేదా నాకు అడుగుతాడు. వాటర్ రేట్ అడుగుతాడు నాకు, నువ్వు చేసావా లేదా అని అడుగుతాడు. నేను చెప్పానమ్మా ఇదిగో లెటర్ అంటే అవును కదా. మార్చండి మీరు. 4-5 పంచాయతీలు ఉద్దాన పంచాయతీలు మార్చండి, అవుతుంది. మంచి టౌన్షిప్ అవుతుంది అక్కడ. దీనిలో ప్రోయాక్టివ్గా ఉండాలి తప్ప అలాగా మేము వెనకాల కోరడాలు పట్టుకోండి ఇదేంటి రోజులండి, నాకు అర్థమవుతుంది. మీరు పరిగెత్తారు మీరు ఫీల్డ్లోకి, ఆరోగ్యం కూడా మంచిది. ఏం చెప్పాను మీకు, ఎవరైతే మా ప్లేస్లు ఉన్నాయి గవర్నమెంట్ అని చెప్తున్నారు వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు ఓకే చేశారు. ఏంటి ఇల్లు లేని ఎవరు మీరు చెప్పండి, మీకు ఇస్తాను. మనం బుర్రపెట్టడం అంతే. మీరు ఇలాంటివి చేయండి. ఇప్పుడు 70 మంది వస్తారు, మా ప్లేస్లు ఇక్కడ ఉన్నాయి, ఇల్లు కట్టకపోతే అవ్వదు కదా. సరే కదా, మీరు సొల్యూషన్ మీరు ఐడెంటిఫై చేయట్లేదు. మీరు ఎంతసేపు గొడవ పెడుతున్నారు, ఈ గొడవ ఏంటని అనుకుంటున్నారు తప్ప యూఆర్ నాట్ లుకింగ్ ఫర్ ది సొల్యూషన్. మీరు ఎవరు బిఎస్పురం టెక్నికల్ అసిస్టెంట్ ఇట్లా రేపు ఉదయం 11 గంటల కల్లా, ఎన్ని గంటలకి? by 11 o'clock
మీ సర్పంచ్ మీరు ముందే ఈరోజు సాయంత్రమే మీరు ఇంటిమేషన్ ఇచ్చేసుకోవాలి మీ విఆర్ఓకి, మీ డేటా మీరు పెట్టుకోవాలి. ఇందులో ఇంకెవరు పెట్టాలి ఏంటి అన్నటువంటి చోటు పెట్టగలిగేవన్నీ మీరు పెట్టండి. మీ జేఈలు ఉన్నారు, దగ్గర ట్యాగింగ్ చేస్తారు. ఇంకెవరైనా బెనిఫిషియరీ మిగిలిపోతే చెప్పాను, మీకు పర్మిషన్ ఇస్తున్నాను. పెట్టి మన నియోజకవర్గంలో ఇల్లు లేనోడు ఎవడు లేడు అన్నది మనం చూపించాం. అర్థమైందా? ఇవ్వమని చెప్తున్నామే, మేము ఇవ్వండి రా బాబు అని చెప్పి. నేను మళ్ళీ వారం రోజుల తర్వాత నేను పంచాయతీలకు వెళ్ళే సమయానికి ఏదైనా పంచాయతీలో ఎవరైనా వచ్చి మాకు ఇల్లు పెట్టలేదు, మాకు ఇల్లు ఇవ్వలేదంటే మాత్రం జనరల్గా నేను కొద్దిగా ఆవేశపడుతున్నాను, ముందే చెప్తున్నాను. అర్థమైంది కదా? నువ్వు తిడితే ఏడుస్తావను నేనేం ఆలోచించను, తిడతాను చెడమాట. అర్థమైంది కదా? కూర్చో. ఇట్ హోల్డ్స్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. రేపు 11 గంటలకల్లా మీ పంచాయతీల్లో మీరు ఫ్రెష్గా మళ్ళీ మీరు కూర్చోండి. ఇదిగో బాబు ఇప్పుడు వచ్చినాడు, ఇప్పుడు మనం పెట్టినటువంటి లిస్టు లేఅవుట్లో వీళ్ళు ఉన్నారు, లేకపోతే ఎల్పిసిస్ వీళ్ళు ఉన్నారు, ఓన్ సైట్స్ వీళ్ళు ఉన్నారు, ఇంతమంది అప్లికేషన్ పెడితే ఇంతమందికి అవ్వలేదు, మనం ఏదో చేయాలి. వీళ్ళు లేఅవుట్ కోసం కావాలని అడుగుతున్నారు, వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదంటే సైట్ ఏమైనా ఉంటే 1-2 ప్లేస్ ఎల్పిసిల కింద అడ్జస్ట్మెంట్ చేసి దాన్ని ఇప్పుడు ట్యాగింగ్ చేయండి. ఎల్పిసిలు ఇప్పుడు మనం ట్యాగింగ్ చేస్తున్నాం కదా, ఎల్పిసి ఇచ్చి ఇప్పుడు ట్యాగింగ్ చేయించండి. ఇప్పుడు ఏంటి నష్టం? అర్థమైందా? మనకి ఆలోచన మార్గం ఏంటనేది ఆలోచించాలి. దేవుని వెళ్తాడా టెక్నికల్ అసిస్టెంట్ ఎవరు? రావు ముందేనా? 112 అలా నువ్వు లైన్ లో ఉండు. ఉన్నాయి దేవునంతా సెకండ్ ఏమిటిది? ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని ఎవరు డిసైడ్ చేశారు? డి గారు, ఈ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎవరు డిసైడ్ చేశారు? నాకు అర్థమో. ఏం జరుగుతుంది నాకు అర్థం కాదు. నాకు అవన్నీ కాదు, నాకు దేవుని అంతాడు రిపోర్ట్ తీసుకుని రేపు మీరు మీ టెక్నికల్ అసిస్టెంట్ ఆ సర్పంచ్ అందరూ నాకు కనిపించండి రేపు మార్నింగ్. బుర్ర పని చేశాడు వెళ్ళి చెప్పాలి కదా. చెప్పావా నువ్వు మీ సర్పంచ్కి? ఎవరికి చెప్పావు? నాకు రేపు కనిపించండి మీరు. నువ్వులు రేపు చెప్పి ఫేజ్ 1 శాంక్షన్. ఇప్పుడు డేటా మీ దగ్గర కరెక్ట్ లేదా వాళ్ళ దగ్గర లేదా? డేటా మీ దగ్గర కరెక్ట్ గా లేదా వాళ్ళ దగ్గర కరెక్ట్ గా లేదా? ఇప్పుడు ఫేజ్ 1 లేఅవుట్ 44 అన్నాడు కుర్రాడు, ఇప్పుడు 22 ఉన్నాయి. ఎల్లిపేట చెప్తున్నాను. 22 ఓకే. ఇదంతా బీటెక్ కోలేనా? మరి ఇంకా 1 మంత్ టార్గెట్ పెట్టుకుందామా? చెప్పండి. మీ మెజర్మెంట్స్ ఏవి తీసుకోవడం, విడ్త్ ఎంత తీసుకోవడం, లెంగ్త్ ఎంత తీసుకోవడం, థిక్నెస్ ఎంత తీసుకోవడం, మెటీరియల్ దానికి పుస్తకం తయారు చేసుకోవడం. వీధికి ఒక పుస్తకం, ఎస్టిమేట్స్ బుక్. యూ మేక్ ఏ ప్రింట్ ఆఫ్ ఇట్. చక్కగా మీ బీరువాలో మీరు పెట్టుకొని ఉంచుకోవడమే. ఇది వర్క్ స్టైల్ అంటే. అది చేసుకోకపోతే మరి దేనికైనా నాకు అర్థం కాదు. 2 సంవత్సరాలు అయింది మీరు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి. ఇట్స్ షేమ్ అని ఇట్స్ షేమ్. మనం లక్ష్య సాధన దిశగా పరిగెత్తాలి అంటే మన పని ఏంటి, మన బాధ్యత ఏంటి, మన లక్ష్యం ఏంటి, ఇక్కడ మన ప్రెజెన్స్ ఇక్కడ ఏంటి, మన వల్ల ఇక్కడ ఏంటి ఉపయోగం? నీ వల్ల ఏదో ఉపయోగం ఉండాలి కదా, అవునా? నీ వల్ల ఉపయోగం ఉండాలి కదా. సో ఆ ఉపయోగం అంటే మీరు చూపించండి. పిల్లండి, మీ నాయకులు రేపు పిల్లండి, కూర్చోబెట్టండి. ఇక సోమవారం కల్లా మీకు ఇవ్వమని చెప్పండి. మనకి ఎన్ని రోడ్లు కావాలి, ఎన్ని ఎస్టిమేట్స్ కావాలి. రాజకీయాలు ఉన్న వాళ్ళు బతకవాలి, తిరుగుతూ ఉంటారు ఊరికి.
చేయాలి. నాకు రేపటికల్లా ప్రతి పంచాయతీలో కూడా హౌసింగ్ సంబంధించినటువంటి ఇండివిజువల్ రివ్యూ జరగాల. ఎగైన్ మండే మౌలిక వసతులకు సంబంధించినటువంటి రివ్యూ మీ సెక్రటేరియట్లో మీ ఆధ్వర్యంలో మీరు కావాలంటే పిలుచుకోండి. సార్ ఎంఆర్ఓ గారు రండి, లేకపోతే ఎంపీడీఓ గారు రండి మా దగ్గరికి, మీరు కూర్చోండి. లేకపోతే ఎవరైనా పెద్ద నాయకులు మీకు తెలిస్తే అని కూడా పిలిపించమని చెప్పండి. ఇంకా మీకు సరదా ఉంటే నన్ను రమ్మనండి, నేను వస్తాను. మనం పని చేద్దాం. ఇలాగ 11 డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఇలాగ మనం పని చేయాలి. మీ నోట్ నుంచి సార్ సైట్ క్లోజ్ అయిపోయింది, లాగిన్ క్లోజ్ అయిపోయింది ఆ మాటలు రాకూడదు. ఆ టైంలో ఎలా చేయాలనే దానికోసం మనం ప్రయత్నం చేయాలి. సో ప్రిపేర్ అవ్వండి మెంటల్గా. ఇక్కడి నుంచి కొద్దిగా హార్ష్గానే ఉంటుంది వ్యవహారం కూడా. తేడా వస్తే మాత్రం ఉపేక్షించేది లేదు. క్రమశిక్షణ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. కోఆర్డినేషన్ విషయంలో ఏదైనా తేడా వస్తే మాత్రం నా నియోజకవర్గంలో మాత్రం ఉండనివ్వండి, వెళ్ళిపోతారు బయటకు. అర్థమైంది కదా? రైట్. విత్ దిస్ ఐ థింక్ ఐ కెన్ కంక్లూడ్ మై సెల్ఫ్. ఓకే, ఏమన్నా ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎంఆర్ఓస్ అలాగే నాయకులు కూడా ఉన్నారు, ఏమన్నా ఎవరొకరిద్దరు. కార్యక్రమంలో పలాస మున్సిపాలిటీ చైర్పర్సన్ బల్లగిరిబాబు, ఏఎంసీ చైర్మన్ పివి సతీష్, 3 మండలాల ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, వివిధ మండల శాఖ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.